ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే మరో ఫ్రాంచైజీ లీగ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ శ్రీకారం చుట్టనుంది. వేలం ప్రాతిపదికన ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు ఈ టీ20 లీగు రిటైర్ అయిన ఆటగాళ్ల కోసమే ప్రత్యేకంగా రూపుదిద్దుకోనుందని తెలుస్తున్న సమాచారం. బీసీసీఐ ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా పేరొందింది. ఈ క్యాష్ రీచ్ లీగ్ లో ప్రతిభ నిరూపించుకున్న క్రికెటర్లు పేరు ప్రఖ్యాతులతో పాటు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఇక టీమిండియా వెటరన్లు సైతం ఈ లీగ్ ద్వారా ఇంకా యాక్టివ్ క్రికెటర్లుగా కొనసాగుతూ తమలో సత్తా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. అయితే ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లలో కొందరు లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి పొట్టి ఫార్మాట్ల టోర్నీల ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. యువరాజ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి మాజీలు ఇందులో భాగమవుతున్నారు. అయితే ఇలా ప్రైవేట్ లీగ్ లో కాకుండా బీసీసీఐ నేతృత్వంలోని లీగులు ఆడాలని భారత మాజీ క్రికెటర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జైశాను కలిసి తమ మనసులోని మాటను వెల్లడించినట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ టీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి మాజీ క్రికెటర్ల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రపోజల్ ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మేము కూడా సాధ్యాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నాడు. బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్ తో పాటు మహిళా ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహిస్తుంది. ఈసారి ఐపీఎల్ మెగా వేలం కూడా జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు లీగుల నిర్వహణతో పాటు వేలానికి సంబంధించిన పనులతో బీసీసీఐ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్లు ప్రతిపాదించినట్లుగా లెజెండ్స్ లీగ్ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే భవిష్యత్తులో మాత్రం ఈ లీగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.